హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో బనానా మరియు బ్రెడ్తో మంచి డెజర్ట్ అయితే చేసి చూపిస్తున్నానండి. మరి ఇది ఎవరైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక బ్రెడ్ బనానా ఉందనుకోండి, హ్యాపీగా మనం ఈ డెజర్ట్ అయితే చేసి పిల్లలకైతే పెట్టేయచ్చు. దానికోసం అయితే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా అయితే నేను చక్కగా, మీరు బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ అయితే మనం కాల్చుకోవాలి. సో అదేవిధంగా ఒక బనానా అయితే తీసుకున్నానండి నేను. మీరు ఎన్ని క్వాంటిటీ చేసుకుంటారో దాని ప్రకారంగా అర్థమైపోతుంటుంది. చేస్తుంటే మీకు అర్థమైంది కదా, ఎన్ని పీసెస్ పెట్టుకుంటామో డిపెండింగ్ అపాన్ మనకి బనానాస్ కూడా అన్ని పడతాయి, అన్ని స్లైసెస్ పడతాయి. అది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. మనం బ్రెడ్ ఎలా అయితే నెయ్యి కాల్చుకొని తింటామో సేమ్ అంతేనండి. ఆ విధంగా వాటిని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్లోకి అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో ఒక 200 ml వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ మీకు స్వీట్ కన్సిస్టెన్సీని బట్టి. నేను ఇందులో చాక్లెట్ సిరప్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేదు అనుకోండి, షుగర్ మీరు స్వీట్ ఎంత తింటారో ఆ క్వాంటిటీ ప్రకారంగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో షుగర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసి ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగానే బ్రెడ్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనకి రెసిపీ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బనానాని కూడా చక్కగా రౌండ్ సర్కిల్స్గా అయితే కట్ చేసుకుందాం. మరీ పల్చగా కాదు, అలాని మందంగా కాదండి. చూసారు కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ మాత్రం ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం శాండ్విచ్ ఎలా చేసుకుంటామో సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ బనానా తోటి నేను చాక్లెట్ సిరప్ యూజ్ చేసి, మిల్క్ అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి మంచి డెజర్ట్ అయితే సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సో మరి వారికి సమ్మర్కి కూల్గా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, బనానా రెగ్యులర్గా అందరి ఇళ్ళలో ఉంటాయి. లేదంటే తెచ్చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 days అయితే ఉంటాయి. బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకో, హ్యాపీగా 2 to 3 times అయితే అందరం చేసుకొని తినేయచ్చు. నేను ఇందులో చాక్లెట్ సిరప్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేదు అనుకోండి, మామూలుగా నట్స్ లేని ప్లెయిన్ చాక్లెట్ ఉంటుంది కదా, సో దాన్నైనా సన్నగా చాప్ చేసుకొని ఈ బనానా పై నుంచి అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే చాక్లెట్ సిరప్ని ఈ విధంగా జామ్ స్ప్రెడ్ చేసినట్టుగా స్ప్రెడ్ చేసి మరొక పీస్ పైన ఈ విధంగా బనానా పై నుంచి మనం ప్లేస్ చేయాలి. సో మరి మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కలిపేసి పెట్టుకున్న పాలలో ఒక 2 drops వరకు అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. వేయకపోయినా మనకి టేస్ట్ ఎలాంటి వేరియేషన్ అయితే ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ చాక్లెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు చాక్లెట్ యూజ్ చేయకపోతే చక్కగా వెనీలా డ్రాప్స్ వేయండి అంతే. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బనానాను బ్రెడ్ శాండ్విచ్, అది ప్యాన్లో పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం వేసుకుంటూ రెండు వైపులా 2 sides అనమాట చక్కగా టర్న్ చేసుకుంటూ అయితే ఆ పాలల్లో ఉడికించుకోవాలి. మనం బ్రెడ్ వేయించుకున్నాం కాబట్టి యాజ్ యూజువల్గా మనకి బ్రెడ్ అలానే ఉంటుంది. మీరు ఒకవేళ బ్రెడ్ వేయించుకోకపోతే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ ఈ పాలు పోయడం వల్ల మెత్తగా అయిపోద్ది. నార్మల్గానే అవి మెత్తగా ఉండి పాలు పోయడం వల్ల మెత్తగా అయిపోతే మనకి ఈ టెక్స్చర్ అనేది రాదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను మీకు, బ్రెడ్ వేయించుకోవడం వల్ల అది స్టిఫ్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు పాలు పోసినా కూడా అది అనేది మెత్తగా అంటే సాఫ్ట్గా అయ్యి విరిగిపోదు అనమాట. అందుకని చెప్పేసి నేను వేయించుకోమని చెప్పాను. ఈ విధంగా కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇది లైట్గా మెత్తబడిపోయింది చూసారు కదా. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు పైనుంచి మరొకసారి, అంటే జస్ట్ లుక్ కోసం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం చాక్లెట్ సిరప్ ముందుగానే వేసాము. ఇప్పుడు మీరు కావాలనుకుంటే అడిషనల్గా పైన, అంటే పిల్లలకి అట్రాక్టింగ్గా ఉండడం కోసం అయితే కొంచెం చాక్లెట్ సిరప్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్. నేను డ్రై ఫ్రూట్స్ మేకర్ చూసారుగా, సింపుల్గా కట్ చేసుకునే పని లేకుండా ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కదండి. సో స్పెషల్గా వీటి కోసమే తెప్పించాను అనమాట, సింపుల్గా రెడీ అవుతుందని. హ్యాపీగా మనం ఎలాంటి టెన్షన్ తీసుకునే పని లేకుండా వేసేసుకొని ఆ విధంగా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. సన్న పీసెస్గా వచ్చేస్తుంది చూసారుగా. నాకైతే నచ్చిందండి, ఇదైతే ఆన్లైన్లో తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు పైనుంచి చాక్లెట్ సిరప్ తోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, కూల్గా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ కామెడీ కన్నానండి.
ఏదైనా సరే నచ్చితేనేగా మనం ఇంకొకరికి షేర్ చేసేది. ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేస్టీ టేస్టీ బనానా శాండ్విచ్ అనుకుంటారో, లేకపోతే బ్రెడ్ డెజర్ట్ అనుకుంటారో మీ ఇష్టం అండి. శాండ్విచ్ కూడా అనుకోవచ్చు. సో మరి ఇది మనం పాలతో చేసాం కాబట్టి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం కాబట్టి డెజర్ట్ అని కూడా అనుకోవచ్చు. అంతేనండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.